భారత ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు మంత్రం స్వర్ణకారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. అసలే బంగారం ధరలు పెరిగి అరకొర పనులు దొరుకుతుండగా బంగారం కొనొద్దని మోడీ చెప్పడంతో మొత్తానికే పనులు బంద్ అయ్యాయి. ఫలితంగా స్వర్ణకారులకు చేతి నిండా పని దొరికి చాలా రోజులైంది. ఆర్డర్లు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చినా రాను రాను పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. పని లేక అంగట్లు పరిస్థితులు బాగలేవు కాబట్టి మనం ప్రభుత్వం దీనికి పట్టించుకోవడం లేదు. ఈ స్వర్ణకార సంఘానికి మంచి లీడర్ లేడు, పట్టించుకున్నవాడే లేడు ఎవడాడ. కాబట్టి దీనికి ఈ మధ్య మోడీ గారు ప్రధానమంత్రి బంగారం కొనొద్దు అది ఇది అంటున్నారు. అసలే బంగారు పని మూత పడిపోయి ఉంటే మళ్ళీ ఇంకా మూసేసినట్టు ఉంది ఆయన. స్వర్ణకారులందరూ ఇప్పుడు రోడ్డును పడిపోయారండి. పని రోజు కూలి 200-300 కూడా సంపాదించుకునే పరిస్థితులు లేక ఇది ఆటోలు అని చెప్పి మూటలు మోయడం అక్కడ కూడా అది కూడా లేకుండా పోయింది. ఈ రోజు దీన పరిస్థితులు ఎవరున్నారంటే ఒక స్వర్ణకారుడే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి పని చేసుకుని బతుకుతున్నారు. కానీ ఈ స్వర్ణకారుడు అనేవారు ఆ పని ఉంటేనే బతకగలడు, ఇంక వేరే పనికి మేము పనికిరాం. బంగారం విక్రయాలు పెరిగితే జ్యువెలరీ షాపులు కళకళలాడిపోతాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. బంగారం దిగుమతులు లేని కారణంగా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నది స్వర్ణకారులే. విక్రయాలు సరిగా లేనప్పుడు వీరికి వచ్చే పనులు తగ్గుతాయి. ఇప్పుడు మార్కెట్లో జరుగుతోంది ఇదే. 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు తయారు చేయాలంటే చేతి పని మీదే ఆధారపడాలి. బంగారాన్ని కరిగించడం, సరైన ఆకృతిలో మలచడం, కోరిన విధంగా డిజైన్ చేయడం కోసం ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తోంది. అంటే ఒక్క బంగారు వస్తువు తయారీకి 10 రకాల పనులు చేయాల్సి ఉంటుంది. నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు మాత్రమే ఈ పనులు చేస్తారు. నెల్లూరులో అలాంటి కార్మికులకు కొదవలేదు. అయితే ఇప్పుడు కొనుగోలు లేకపోవడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు స్కూల్ ఫీజులు ఎత్తుకోండి, వేలు లక్షలు అడుగుతున్నారు. మనకి ఇక్కడ మాకు సంపాదనగా ఉంటే మేము బాగా సంపాదించుకున్నాం, మా పిల్లల్ని కూడా ఇప్పుడు దాకా చదివించుకున్నాం, బాగానే ఉంది. ఈ పరిస్థితుల్లో అసలు మామూలు స్కూల్కి పంపించాలన్న పరిస్థితి కూడా లేకుండా పోతుంది మాకు. ఇది గమనించి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ స్వర్ణకారులకి ఆదుకోవాలని చెప్పి మేము మనసారా ప్రార్థిస్తున్నాం. పరిస్థితి ఏంటంటే బంగారు పనులది మరీ కూటీ జరగడం కూడా కష్టంగా ఉంది. చెప్పుకోలేక లోపల పెట్టుకొని బాధపడుతున్నారు. కాబట్టి మరీ హీనంగా ఇప్పుడు చెప్పాడే అన్ని పనులు ఒక సుమారుగా ఉన్నాయి. మన పని అసలు జీరో అయిపోయింది. ఈ పని గురించి పట్టించుకొని మాకేదో ఒక దారి చూపిస్తే కానీ బాగుపడగలం, లేకుంటే నాశనమయ్యే పరిస్థితి ఉంది. నెల్లూరు నగరంలోని ఆచారి వీధి, కొరడా వీధి, చిన్న బజారు, గిడ్డంగి వీధి, కాపు వీధి వంటి ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న దుకాణాల్లో స్వర్ణకారులు పనులు చేస్తుంటారు. చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. స్వర్ణకారులతో ఆ వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికుల పరిస్థితి దీనంగానే ఉంది. అసలు బంగారు పని బంగారం ఒకేసారి పెరిగిపోతుంది, ఒకేసారి డౌన్ అయిపోతుంది. దానివల్ల చాలామంది ఆలోచిస్తున్నారు కొనాలా వద్దా అని. ఇది అలాగే జరిగితే ఈ స్వర్ణకారు బంగారు పని వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అసలే పనులు లేవు. పనులు లేక పూట గడవడమే కష్టంగా మారిన పరిస్థితులలో ప్రభుత్వాలే ముందుకొచ్చి ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. లేదంటే కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు చెప్పినప్పటి నుంచి ఎవరు పని కూడా ఇవ్వట్లేదు. మా బంగారు పని వాళ్ళ పరిస్థితి బాగా చాలా దిగజారిపోయి ఉంది. కనీసం దాదాపు 30,000 మంది దాకా నష్టపోయి ఉన్నారు సార్. ఇప్పుడు మరి ఇక బంగారు పని ఒకటే కాదు సార్, ఇది చైన్ లింక్ లాంటిది. ఇది పని ఒకటే కాదు, అందులో మిషన్ వాళ్ళు ఉంటారు, చెక్కుడు వాళ్ళు ఉంటారు, జ్యువెలరీ షాపుల వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో అందరికీ సమానంగా పంచుకొని పోతేనే ఇది బంగారు పని. మా ఒక్కటికే బంగారు పని కాదు, ఇది అంతమందికి ఉంది. చాలా మంది ఉన్నారు దీంట్లో. 30,000 దాకా మంది ఉన్నారు సార్ ఇక్కడ ఖాళీ కూర్చొని. మన సహాయం లాగా పింఛన్ లాగా ఏదో ఒకటి ఇస్తే మేము స్కూల్ ఫీజులు అని ఇదే అని కట్టుకుంటా ఉంటాం. ఇంట్లో కూడా ఏదో ఒకటి జరిపించుకుంటా ఉంటాం, బియ్యం అని అది అని తీసుకొచ్చుకుంటా ఉంటాం. ఏమంటే చాలా ఇదిగారం అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఏమంటే ఏం చేయలేకపోతున్నాం మేము కూడా. పని ఏదైనా ఆటో వేసుకోవాలంటే కూడా ఆటోకి కూడా ఇది కూడా లేదు. బస్సులు అన్ని ఫ్రీ అని చెప్పారు. ఆటో ఏం జరగదు ఇప్పుడు. ఆటోలో కూడా ఏం జరగవు. ఆటో వేసుకోవాలంటే కూడా ఆటో కూడా ఏం జరగటం లేదు. ఇప్పుడు అది వేసుకొని కూడా ఆడ 300 వాళ్ళకి ఇచ్చి మేము 300 సంపాదించాలంటే ఆడ అవుద్ది, మళ్ళీ డీజిల్ ఖర్చు అది కదా. అందుకోసం మేము ఏదో ఒకటి పింఛన్ లాగా ఏదో ఒకటి మాకు కూడా సహాయం చేయమని చెప్తున్నాం. మోడీ గారిని కూడా మా చంద్రబాబు నాయుడు గారి అని చెప్తున్నాం. అది